అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు పట్ల నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. పర్టిక్యులర్గా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు చాలా పెద్ద ఎత్తున హుజరాబాద్ సెంటర్లో ఆందోళనకు దిగారు. గాడిద పైన కౌశిక్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టి ఊరేగించారు. కౌశిక్ రెడ్డి ఖబర్దార్, ఇక్కడి నుంచి విజయం సాధించినటువంటి ఏ ఎమ్మెల్యే నీలాగా ప్రవర్తించలేదని చెప్పేసి మండిపడుతున్నారు. మరొక వైపు గతంలో సైతం జగిత్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ సంజయ్ కుమార్ తమ ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించారని అక్కడి ప్రజలు సైతం ఆందోళనకు దిగారు. మొత్తం మీద ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పాడి కౌశిక్ రెడ్డి పట్ల ఒక నిరసన గళాలు వినిపిస్తున్నాయి. పర్టికులర్గా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా గళాలు వినిపిస్తున్నారు. తాజాగా హుజరాబాద్లోని తన సొంత నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చారు. తనకి నిరసనగా బైఠాయించి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దీని పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. మొత్తం మీద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. నువ్వు ఈ ఎక్కడ ఎమ్మెల్యే బై మిస్సుల ఎమ్మెల్యే గెలిచినామని ఇంతకుముందు కూడా దిష్టి బొమ్మ దగ్ధం చేసి చెప్పినాం మేము. ఈ రౌడీ రాజకీయాలు బంద్ చేయి. ఇక్కడ హుజరాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా నీలాగా రౌడీ లెక్క ఈ చిల్లర రాజకీయాలు చేస్తలేరు. నువ్వు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ వ్యవహార శైలి ఎవ్వరు చూసినా సిగ్గు ఉన్నదా నీకు అనే ఎవ్వరైనా కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ సూసైడ్ స్టార్ అని ఆల్రెడీ నువ్వు పేరు పొందినావు. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకున్నాను బెదిరించి ఎమ్మెల్యే అయినావు. నువ్వు ఇక్కడ హుజరాబాద్ పరువు నువ్వు రాష్ట్రం మొత్తంలో తిస్తున్నావు. నువ్వు రేవంత్ రెడ్డి మీద కూడా నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, హుజరాబాద్ ఎట్లా నువ్వు తిరుగుతావా? యూత్ కాంగ్రెస్ మేము అడ్డగిస్తాం. మేము నీ మీద భౌతిక దాడులు తప్పై నువ్వు ఇంకొకసారి కనుక నీ నోటు దురుసుతోటి, నీ రౌడీ బుద్ధితోటి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ప్రణవన్నను కానీ, మంత్రి పొన్నం ప్రభాకర్ని కానీ, రేవంత్ రెడ్డి సీఎం గారిని కానీ, మంత్రులను ఎవ్వరినైనా నీ నోటు దురుసుతోటి నువ్వు మాటలు స్లిప్ అయ్యి కనుక వస్తే బిడ్డ భౌతిక దాడి చేస్తాం, నీ నాలుక చీరేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.